గా శ్రీనివాస్ తో టచ్ లో ఉన్నాను అని పద్మావతికి ఓపిద్దామంటే తనేమో అందకుండా పోయాడు. ఇప్పుడు పద్మావతితో ఎలాగైనా మాట్లాడి తను ఎలా ఫీల్ అవుతుందో కనుక్కుంటాను. తను ఎక్కడుంది? పద్మావతి వదిన వాష్రూమ్ లో ఉన్నట్టుంది. అయినా సరే తనతో మాట్లాడేకే ఇక్కడి నుంచి వెళ్తాను. అయ్యో వదిన, శ్రీనివాస్ ఇచ్చిన ఉంగరం ఇప్పటి వరకు తన దగ్గరే ఉండేది. ఇప్పుడు తను తీసేసింది. నో వదిన, గివ్ అప్ చేసేసావా? ఓ గణపతి, నేను బాగా లేట్ చేసేసాను. ఇంకా శ్రీనివాస్ని పద్మావతిని కలిపే మార్గమే లేదా? ఇప్పుడు నేనేం చేయాలి? నేనెవరికి చెప్పుకోవాలి? ఎవరు నన్ను గైడ్ చేస్తారు? నేను ఇలా ఎవరికి తెలియకుండా శ్రీనివాస్ని కాంటాక్ట్ చేశానని చెప్తే ఇంట్లో పెద్దవాళ్ళందరికీ కోపం వస్తుంది. Oh mom, I really need you mom. ఇంకా పద్మావతితో మాట్లాడినా ప్రయోజనం లేదు. అయ్యో, భోజనానికి టైం అయిపోతుంది. అల్లుడు గారు ఏం తింటారో ఏమో. ఇంట్లో కూరగాయలన్నీ ఉన్నాయో లేవో మళ్ళీ నాకు ఫోన్ చేస్తే సరిపోతుంది. మల్లన్నా, మల్లన్నా, నేను మాల్లో పని తర్వాత చూసుకుందువు గాని అర్జెంటుగా మార్కెట్కి వెళ్ళి నీ కంటికి కనిపించిన కూరగాయలన్నీ తీసుకొని వచ్చాయి. అర్థమైందా? ఏమీ మర్చిపోకుండా కనిపించినవన్నీ పట్టుకురా. త్వరగా వెళ్ళు. అబ్బబ్బా, ఏంటిది? కాబోయే అల్లుడు గారి కళ్ళజోడ్లా ఉన్నాయే. కాబోయే అల్లుడేంటి అల్లుడైపోతేను. అత్త సొమ్ము అల్లుడు దానం చేసాడు అనేది పాత సామెత. అల్లుడు సొమ్ము అత్తదే కదా, ఇది కొత్త సామెత. అత్తయ్య గారు, బాబు మీరొచ్చారా? కళ్ళజోడు. అవును బాబు, ఇది మర్చిపోయారనే మీకిద్దామనే తీసుకోండి. నేను దీనికోసమే వచ్చాను. ఒక్క నిమిషం. భోజనానికి ఉంటారు కదా బాబు,
మీకు గుత్తొంకాయలో బాగా మసాలా దట్టించి ఫ్రై చేస్తే ఇష్టమేగా? అయ్యో అత్తయ్య గారు, మీరు ప్రేమతో పచ్చడన్నం పెట్టినా పరవన్నలా భావిస్తాను. అది సరే కానీ ఇందాక అంకుల్ అందరినీ పరిచయం చేశారు, కానీ ఒక్కరిని పరిచయం చేయడం మర్చిపోయారు. కర్మ కర్మ, రామేశ్వరం పోయినా శనేశ్వరం తప్పదు అన్నట్టు తిరిగి తిరిగి విషయం కళ్యాణి దగ్గరకొచ్చి ఆగుతుంది. ఇప్పుడేం చెప్పాలి, ఏం చెప్పకూడదు? పైగా నన్ను రక్షించడానికి దగ్గరలో నా చెల్లి కూడా లేదు. దేవుడా దేవుడా. అత్తయ్య గారు, చెప్పు బాబు, అత్తికాయ బజ్జీ వేయనా, బంగాళదుంప బజ్జీ వేయమంటారా? అది కాదు అత్తయ్య గారు, అంకుల్ నాకు ఆ అమ్మాయిని ఎందుకు పరిచయం చేయలేదు? అమ్మాయినా? ఏమైంది బాబు? అదే, చాలా తెల్లగా ఉంది, వెస్ట్రన్ క్లాత్స్ వేసుకుంది, ఆ అమ్మాయి. బ్రతికాను, కళ్యాణి గురించి కాదన్నమాట. కానీ ఆ శామ్ మీద పడిందే ఇతని కన్ను. అసలు ఎర్రగా బుర్రగా ఉంటుంది, చక్కగా మాల్లోనే ఉంటుంది కదా అనుకున్నాను. పెళ్లి చూపుల టైంలో ఆ శామ్ ఇక్కడ ఉండటమే ఇష్టం లేదు నాకు. అయినా ఏదో పెళ్లి పెద్ద అయినట్టు ఎందుకొచ్చేసిందో. ఈ మనోజ్ ఆ పిల్లని మరోలా భావించి నా పద్మని కాదని ఆ పిల్ల వెనక పడకుండా వెంటనే ఆ పిల్ల విషయం ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తాను. అత్తయ్య గారు, అడగకూడదేమైనా అడిగానా? ఆ అమ్మాయి అమెరికా అమ్మాయి బాబు. ఓ, అమ్మాయి నీకు చెల్లెలు వరుస అవుతుంది. పేరు శామ్. నా తోటికోడలు ఫ్రెండ్ కూతురు. సూర్యకి చేసుకుందామని అమెరికా నుంచి పిలిపించుకుంది. అంటే ఆ అమ్మాయి పెళ్లి కాకుండానే మీ ఇంట్లో ఉంటుందా? ఇదేదో చాలా కొత్తగా ఉందే. ఓ అవునులే, అమెరికా నుంచి వచ్చిందన్నారు కదా, వెరీ స్ట్రేంజ్. ఏంటి అల్లుడైపోయాడనుకుంటే మళ్ళా అనుమానం మొదలు పెట్టాడు. ఇప్పుడేం జరుగుతుంది? ఈయనెక్కడున్నాడు? ఈ పేకాట పిచ్చితో చచ్చిపోతున్నాను. ఏవండి, ఏవండి? I'm really sorry. శ్రీనివాస్ని నిన్ను నేనే విడతీశాను. శ్రీనివాస్ వస్తాడని చాలా హోప్తో ఉన్నాను, కానీ ఇంతలోనే ఇలా జరిగిపోయింది. నాకు తెలుసు పద్మావతిన, నువ్వు ఉంగరం అయితే తీసేసావు, కానీ నీ మనసులో నుంచి శ్రీనివాస్ని తీయగలవా? శామ్, నీకు థ్యాంక్స్ చెప్పాలని వచ్చా. నువ్వు సరిగ్గానే విన్నావు. నీకు థ్యాంక్స్ చెప్పాలనే వచ్చా, ఏడిపించడానికి చెప్పట్లేదు. నిజంగానే. నాకా థ్యాంక్సా? ఎందుకు? నువ్వు ఆ రోజు హైదరాబాద్లో శ్రీనివాస్ సంబంధం చెడగొట్టావని నీ మీద నాకు చాలా కోపం వచ్చింది. నిన్ను తిట్టాను కూడా.
ఇప్పుడు ఈరోజు అదే రీజన్కి నీకు థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ శామ్. నువ్వే గనక ఆ రోజు శ్రీనివాస్తో వాళ్ళ పేరెంట్స్తో అలా మాట్లాడి ఉండకపోతే ఆ సంబంధం తెగదెంపులయ్యి ఉండేది కాదు. నేను ఇంకా శ్రీనివాస్ చుట్టూ వాళ్ళ పేరెంట్స్ చుట్టూ వాళ్ళని ఒప్పించడానికి తిరుగుతూ ఉండేవాడిని. నిజమే, మొదట్లో నేను బాధపడ్డాను. ఎందుకంటే అక్క శ్రీనివాస్ని ఇష్టపడింది కాబట్టి. కానీ ఇప్పుడు అక్కకి అతని మీద హోప్ లేదు. తను మనసు మార్చుకుంది. నాయనమ్మ అప్పుడే నాతో అంది, అవ్వని విషయాలు పట్టుకుని వేలాడటం ఎందుకురా అని. ఇప్పుడు చూడు, మనోజ్ లాంటి మంచి కుర్రాడు పద్మక్క కోసం వెతుక్కుంటూ వచ్చాడు. యాక్చువల్లీ నువ్వు చేసిన పనికి థ్యాంక్స్ అనేది చిన్న విషయం. అందుకే నీకు సర్ప్రైజ్ ఇస్తాను. నాతో రా, కమాన్, నాతో రా. కళ్ళు మూసుకో. నీకే చెప్పేది, కళ్ళు మూసుకో. కళ్ళు తెరవకూడదు. మదర్ ప్రామిస్. ఇప్పుడు కళ్ళు తెరువు. తులసి మామ్, ఇది కేవలం మొక్క కాదమ్మా, సాక్షాత్తు అమ్మవారు. ఇది కేవలం మొక్క కాదమ్మా, ఇది కేవలం అమ్మవారు, సాక్షాత్తు అమ్మవారు. శామ్, నా బంగారు తల్లి, ఇది నీ తులసి. నా అంశగా ఎప్పుడూ నీ దగ్గరే పెట్టుకున్నానా. రేపు నేను నీ దగ్గర ఉండలేను కదా, నా చిట్టి తల్లిని గారం చేయలేను కదా. ఇదిగో, ఈ అమ్మ రూపంలో నేనెప్పుడూ నీతోనే ఉంటాను, నీకు తోడుగా ఉంటాను.
నువ్వు ఈ తులసి కోసం వెతుకుతున్నావని నాకు తెలుసు. నేను బాగా ఏడిపించిద్దాం అనుకున్నాను. కానీ నువ్వు చేసిన పనికి పద్మక్కకి మంచి జరుగుతుంటే థ్యాంక్స్ చెప్పాలని ఇస్తున్నాను. ఏంటి చెక్ చేసుకుంటున్నావా? గడసరివే, సరిగ్గా చూసుకో. నేను కూడా జాగ్రత్తగానే చూసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నన్ను తులసి మామ్ని కలిపినందుకు. I miss you a lot, Tulsi Mom. అబ్బబ్బబ్బబ్బా, ఉదయం నుండి కాఫీ తాగడానికి కూడా తీరిక లేదనుకోండి. అమ్మా, తుఫాన్ వచ్చి ఎల్సినట్టుగా ఉంది. మంత్రులు వాళ్ళు సుడిగాలి పర్యటనలు, ఆకస్మిక తనిఖీలు చేస్తూ ఉంటారని పేపర్లో చదువుతూ ఉంటాను. ఇప్పుడు నాకు అనుభవం అయింది. అసలు మనం కలగన్నావా ఇలా అడావిడిగా అన్నీ జరిగిపోతాయని? కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదు అంటే ఇదేనేమో. అది సరే, మరీ మొహం వచ్చిన వాళ్ళలాగా అతను రాగానే కాస్త కూడా ఆలోచించకుండా అతను ఆడిచినట్టల్లా ఆడటం నాకెందుకో సరిగా అనిపించటం లేదు. పేరైనా ఒకసారి ఫోన్లో పట్టుకో. ముందు వెనక చూడకుండా అలా ఎలా పంపిస్తాడు మన ఇంటికి ముక్కు మొహం తెలియని వాడిని? ఇదిగో, నా అల్లుడినేమన్నా అంటే నేను ఒప్పుకోను. చెప్పకుండా వచ్చాడు, కాదన్ను. కానీ పద్మని ఇష్టపడ్డాడు, అందరికీ నచ్చాడు. ఇంకా తను ముక్కు మొహం తెలియని వాడు ఎలా అవుతాడు? ఇప్పుడు నా బెంగ అది కాదు. ఇందాక అబ్బాయి వెళ్లే ముందు అమెరికా అమ్మాయి ఎవరు అని శామ్ గురించి అడిగాడు. నాకేం చెప్పాలో తెలియలేదు. అప్పటికి ఉన్నది ఉన్నట్టు చెప్పాను. అతనికి చాలా వింతగా అనిపించింది. వేషభాషల్లో బాగా మోడర్న్ గా ఉన్నాడు కదా. అయినా శామ్ పెళ్లి కాకుండా ఇలా పరాయి వాళ్ళ ఇంట్లో ఉండటాన్ని అరాయించుకోలేకపోయాడు. మరి జయంతికి ఈ విషయం చెప్పావా? ఎందుకు? ఇందులో నా తోటి కోడలు తప్పే ఉంది. ఆ పిల్లకి వాళ్ళ పెద్దవాళ్ళకి అభ్యంతరం లేదుగా. పైగా వస్తూనే అందర్నీ వరుసలు పెట్టి పిలిచేసింది. ఆ పిల్లకి బాగా అతి చనువు. అయినా ఎంకి పెళ్లి సుబ్బి చౌకొచ్చిందని ఆ కళ్యాణి పెళ్లి నా పద్మావతి పెళ్లికి అడ్డయ్యేది ఇన్నాళ్ళు. ఈ పిల్ల ఇంకో ఎంకి అవ్వకుండుంటే అదే చాలు. ఇది కేవలం మొక్క కాదమ్మా, సాక్షాత్తు అమ్మవారు. తులసి మామ్, ఐఎమ్ సారీ. నిన్ను చాలా రోజులు నేను పట్టించుకోలేదు. ఐఎమ్ వెరీ వెరీ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. సూర్య నిన్ను బాగా చూసుకున్నాడా? నువ్వు నా మీద అలగలేదు కదా. ఇంకెప్పుడు నేను అలా వదిలేయలే, సరేనా? మనిద్దరం ఫ్రెండ్స్, ఓకేనా?